వరద జలాలు అవుతాయి కృష్ణాలో, అప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోయే హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇంత స్పష్టంగా ఉన్నది చట్టం. అయినప్పటికీ కూడా అవి లెక్క పెట్టకుండా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ 140 టీఎంసీల నీళ్ళని తీసుకపోయింది. 140 టీఎంసీలు ఆనాడు రాజశేఖర రెడ్డి కట్టిన అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో మొత్తం 250 టీఎంసీలు నింపడానికి కావాల్సిన ప్రాజెక్టులు, పెన్నా బేస్లో ఉన్న ప్రాజెక్టులను మొత్తం నింపుతున్నారు. దాని ఫలితంగా సాగర్ నిండకుండా ఇప్పటికీ కొంత వెలితి కనబడుతుంది. ఆ నీళ్ళు ఆ 140 టీఎంసీలు కనుక సాగర్కి వచ్చి ఉంటే ఈ పాటికి సాగర్ ఓవర్ఫ్లో అవుతుండే. ఇప్పుడు ఆల్రెడీ 175 టీఎంసీలు ఉన్నాయి. ఆ 140 కలిపితే 310 అవుతుండే, 585 అడుగుల లెవెల్కి వస్తుండే. కానీ తెలంగాణ ప్రభుత్వం యొక్క ద్రోహం వల్ల, మోసం వల్ల ఇవాళ కృష్ణా రైతాంగం నష్టపోతుంది. మా ఎడమ కాలువకు కావచ్చు, మా లో లెవెల్ కెనాల్ కావచ్చు, ఎస్ఎల్బిసి అని పేరు చెప్తున్న హై లెవెల్ కెనాల్ కావచ్చు, వీటన్నిటి కింద ఉన్న రైతాంగానికి ద్రోహం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు కూడా. ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళను కూడా ఈ పంటకు సరిపోయిన నీళ్లు ఉన్నాయి. అక్కడ ఎడమకాలువ రైతాంగం పంట పండించుకోవడానికి సరిపోయిన నీళ్లున్నాయి. మేము ఇంతకంటే తక్కువ లెవెల్ ఉన్ననాడు కూడా ఇచ్చినాం మేము నీళ్లు. మేము ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో 510 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం, 514 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం, 518 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం, 526 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం. 5 పంటలకు ఇవాళ ఉన్న కంటే తక్కువ నీళ్లు ఉన్ననాడు కూడా, లెవెల్ తక్కువ ఉన్ననాడు కూడా నీళ్ళు ఇచ్చినాం, రైతుల పంట పండించినాం. నాగార్జున సాగర్ రైతాంగం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాస్త ఊరటపడ్డది. వరుసగా 17 పంటలు పండించగలిగింది. ప్రభుత్వం ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడుతోనే జలయజ్ఞం చేసి అక్రమంగా దుర్మార్గంగా తీసుకుపోతుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు నల్గొండ రైతాంగాన్ని మోసం చేయడానికి కేవలం ఒక యాగం చేసి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిపోయినారు. ఇది నల్గొండ జిల్లా రైతాంగం అందరూ కూడా ఆలోచించుకోవాలి. 510 నాడే కేసీఆర్ ఇచ్చిండు, పంటలు పండించిండు. ఇవాళ 532 దాటింది. ఎందుకు వస్తలేదు? నేను చెప్పిన లెక్క అబద్ధం కాదు. 140 టీఎంసీలకు వాళ్ళు తీసుకుపోతుంది అట్లే ఉంది. జూరాల దాటిన తర్వాత, జూరాల నుంచి ఇప్పటి వరకు శ్రీశైలంకి ఎన్ని నీళ్ళు వచ్చినవి, శ్రీశైలంలో ఎంత నిల్వ ఉంది, ఇవాళ నాగార్జున సాగర్లో ఎంత నిల్వ ఉంది అని లెక్కలు చేసినప్పుడు 140-150 టీఎంసీల నీళ్ళు తక్కువ పడుతున్నాయి. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులు చూసినప్పుడు మొత్తం కూడా గోరకల్లు, గాజుల దిన్నె, బ్రహ్మంసాగరు, అవుకు, గొల్లపల్లి, సర్వేపల్లి, జీడిపల్లి, రామతీర్థం, బద్వేల్ ట్యాంకు, యోగివేమన, సోమశిల, కండలేరు, గండికోట, వెలుగోడు, చిత్రావతి, పెన్నా అహోబిలం, మైలవరం, పైడిపాలెం, మిడ్పెన్నార్, కనిగిరి, వామికొండ, పత్తికొండ, శ్రీనివాసపురం, నెల్లూరు ఆనకట్టు, ఇవన్నిట్లో కలిపి ఇప్పటికి 140 టీఎంసీలు నిల్వ వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన లెక్కలే ఇవి, ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. వాళ్ళు ఎన్ని ఉన్నాయని. ఎక్కడి నీళ్లు మరి? పెన్నా బేసిన్లో వరద రాలే. రాయలసీమలో ఇప్పటి వరకు ఒక వర్షం వచ్చి వరద వచ్చిందన్న మాట మనం ఎక్కడ వినలే, చూడలే. 52% వర్షపాతం తక్కువ ఉంది అక్కడ. అక్కడ రైతాంగమే. కానీ ఇక్కడ హక్కులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఇంటిని వదిలిపెట్టి బయటని పెట్టినట్టు నాగార్జున సాగర్ రైతాంగం, నల్గొండ జిల్లా రైతాంగం పూర్తి హక్కుదారులు. ఇంకొక వైపు మహబూబ్ నగర్, అక్కడ కూడా ఇప్పటికి లిఫ్ట్లు పూర్తి ఎత్తుతలేరు. చాలా దుర్మార్గంగా
వరద మొత్తం వారం రోజులు పోయిందనుక కూడా ఒక్క లిఫ్ట్ ప్రారంభం చేయాలి. భీమ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కలవకుర్తి కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఎత్తలేదు. ఇవాళకి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రారంభం చేస్తలేరు. 6 టీఎంసీలు నింపి పెట్టుకోవచ్చు, అవి కలవకుర్తి ఎత్తిపోతలకు ఉపయోగపడతాయి. ఒకవైపు గోదావరిలో అదే ద్రోహం, మరోవైపు కృష్ణాలో అదే ద్రోహం. మంత్రులకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఎందుకు ఇస్తలేరు? చాలా మంది నన్ను ప్రశ్న వేస్తున్నారు, మీరు కూడా వేయచ్చు. మరి ఎందుకు ఇస్తలేదు ప్రభుత్వం, ఎందుకు చేశారు, రైతుల మీద ఎందుకు కోపం, నీళ్లు ఉంటే నీళ్ళు ఇవ్వంటారు కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇస్తలేరు ఒక ప్రణాళిక ప్రకారమే. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక కుట్రపూరితమైన నేరానికి పాల్పడుతుంది రైతాంగం పట్ల. ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఇవ్వద్దు, మనము నీళ్ళ గురించి వెళ్ళి మనం ఎవరం మాట్లాడొద్దు, మంత్రులు ఎవరం నీళ్ళ గురించి మాట్లాడొద్దు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా మనం మాట్లాడొద్దు, కేవలం అధికారులతోనే మాట్లాడించి తప్పించుకుందామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎందుకు? నీళ్ళు ఇస్తే కరెంట్ అవసరం పెరుగుతుంది, మళ్ళీ కరెంటు కొనాలి, అది కమిషన్ రాని పంచాయతీ, కమిషన్ రాని పని. దాంతోపాటు నీళ్ళు ఇస్తే వెంటనే ఎరువులు అడుగుతారు రైతులు. యూరియానే కాదు, డిఏపి కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఇవాళ ఈ ప్రభుత్వం. ఎరువులు అడుగుతారు, ఎరువుల గురించి గొడవ మొదలు పెడతారు. ఎరువులు ఇస్తే పంటలు ఎక్కువ పండుతాయి, పంటలు పండితే కొనడానికి ఒక సమస్య, పంటలు పండితే కొనడానికి ఒక సమస్య. కొంటే బోనస్ ఇవ్వాలి, ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇన్ని చోట్ల ప్రజలతో ఎందుకు, ఒకటే కాడ ఎగ్గొట్టేసేస్తే తిట్టుకొని పోతారు కదా, మనకి ఏమవుతుంది, మన ప్రభుత్వం మననైతే ఇప్పుడు పీకేయలేరుగా మన ప్రభుత్వాన్ని. ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచన. ఒకవైపు రైతు బంధు ఎగ్గొడుతున్నారు, ఏడాదికి ఒక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు, బోనస్ పేరు మీద మోసం చేసిండ్రు, ఎరువులు ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇవాళ వచ్చిన నీళ్లను ఎల్నినో పేరు మీద ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తూ అధికారులకు బాధ్యతలు ఇచ్చి అధికారుల మీద ఒత్తిడి పెట్టి ప్రతిరోజు పైనుంచి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఇతర కార్యదర్శులు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం జిల్లా స్థాయి అధికారులను నిద్ర పట్టకుండా చేస్తున్నారు. వరి వేయనీయొద్దు, మీరు పంటలు పెట్టకుండా చూడండి. ఇంత ద్రోహం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ ఉండదు ప్రపంచ చరిత్రలో. ఆఫీసర్లు చచ్చిపోతున్నారు కింద. అవి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? తప్పు నివేదికలు పంపిస్తున్నారు వీళ్ళ ఒత్తిడికి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జిల్లాలో వరి పంట ఎక్కువ పెట్టినా పైనుంచి అధికారులు తిడుతున్నారు, పైనుంచేలని చెప్పి పెట్టిన పంటను తక్కువ చూపిస్తున్నారు, వరి సాగును తక్కువ చూపిస్తున్నారు. రేపేంది మళ్ళీ ఈసారి కొంటే కూడా ఆ రైతు పొలంలో పండించినట్టు సర్టిఫికేట్ దెబ్బలన్నట్టు, మళ్ళీ దానికి లంచాలు ఇవ్వాలి. రైతు పరిస్థితి, తెలంగాణ రైతు పరిస్థితి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికంటే అధ్వానం అయిపోయింది. ఇవాళ కేసీఆర్ ఏదైతే రైతును రాజు చేస్తా అని చెప్పి మొత్తం ఉన్న బడ్జెట్లో 70% తెలంగాణ రైతాంగం కొరకు పెట్టి, ఒకవైపు విద్యుత్ విషయంలో, ఒకవైపు సాగునీళ్ళ విషయంలో, మరొక వైపు ఎరువుల విషయంలో, పెట్టుబడి విషయంలో గోడౌన్ల నిర్మాణం చేసి, రైతు వేదికలు నిర్మాణం చేసి, ఎట్లయితే రైతును ఒక దారికి తెచ్చిండో, రైతు బతుకును అప్పుల నుంచి రైతును బయటపడించడానికి ఏం ప్రయత్నం చేసిండో, ఇవాళ మళ్ళీ మొత్తం మట్లే వచ్చినట్టు అయింది. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం వల్ల రైతాంగం మళ్ళీ అప్పులపాలే పరిస్థితి వచ్చింది. ఇది ఎల్నినో పెట్టిన శాపం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం ఈ రాష్ట్ర రైతాంగానికి. కాంగ్రెస్ పెట్టిన శాపం మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం మాత్రమే ఇది. నిజమే, ఎల్నినోతో వర్షాలు రాకపోతే ఇవాళ చేయగలిగింది ఏం లేదు, కానీ వచ్చినాయి రెండు.
కృష్ణమ్మ గోదావరి తల్లి రెండు వచ్చినాయి తెలంగాణ పొలాలు పండించడానికి. అవతల పోతున్నాయి నీళ్లు, అవతల పోలవరం నుంచి పట్టిసీమ నుంచి బ్రహ్మాండంగా కృష్ణా డెల్టాకు పోతున్నాయి. ఇవతల పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు పోతున్నాయి. కానీ ఎండి సస్తున్నది తెలంగాణ రైతాంగమే. ఇవాళ నిజంగానే ఆ రోజే కనుక కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి ఉంటే ఇవాళ రాయలసీమలో ప్రాజెక్టులు నిండినట్టు మనకు కూడా బ్రహ్మాండంగా మల్లన సాగర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మా బసవాపూర్ కావచ్చు, బ్రహ్మాండంగా నిండుతుండే. మాకు వరంగల్ నల్గొండ జిల్లాలో ప్రతి చెరువులు ఇవాళ అలుగులు వస్తుండే. మా మైలవరం, మా బాయనవాగుతో సహా మా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ్లకు కూడా నీళ్ళు వస్తుండే. ఖాళీగా ఉన్న చెరువులు కనీసం నిండుతుండే. భూగర్భ జలాలు పెరుగుతుండే. ఇలా ఎక్కడ అవకాశం లేకుండా చేశారు. నిజమే 4 రోజులు ఎగిరినరు. మా నంది గాయత్రి పంప్ హౌస్ని ప్రారంభం చేసి ఇవాళ ఎందుకు నడతలేరు? చెప్పారు కదా మా ఎస్ఆర్ఎస్పీతో ఏం మాట్లాడి చేసినామని. ఇవ్వండి వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ కింద. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పి, కేసీఆర్కు క్షమాపణలు చెప్పి వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయాలి. సుందిలా అనడం ద్వారా నీళ్లు తీసుకొచ్చి మొత్తం నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా, వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా, ఉమ్మడి జిల్లాలకి నీళ్ళిచ్చే అవకాశాన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. నిజమే ఎల్లిన ప్రభావం ఉంది, దేశమంతటా ఉంది, ప్రపంచం అంతటా ఉంది. మరి ఇటువంటి అప్పుడు రైతు ఇంత పంట పండించుకుంటే బతుకుతాడు కదా. ఈ సమయంలో రైతు చేతికి పంట వస్తే ధరలు వస్తాయి కదా. నీ చేతగాని ప్రభుత్వం కొనలేకపోయినా, నీ రండ ప్రభుత్వం కొనలేకపోయినా మార్కెట్ ఉంది కదా అవతల. కేవలం మీరు కొనబడుతుందన్న భయంతో రైతును పంట పండించుకోకుండా చంపేస్తున్నారు. కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అవతల పోతిరెడ్డిపాడు దోపిడీ. ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని మంత్రి వెంకటరెడ్డి బయట పెట్టిండు. లోపల మాట్లాడుకున్న విషయాన్ని మాట్లాడుకుంటేప్పుడు ఏం సోయిలో ఉన్నాడో ఎందుకో బయటకు వచ్చి చెప్పేసిండు. నాగార్జున సాగర్ నిండినా మేము నీళ్ళు ఇయ్యము. అంటే ప్రభుత్వం ఆలోచన అది. ఈసారి ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఇవ్వద్దు మనం. ప్రభుత్వం యొక్క స్పష్టమైన వైఖరి. ఇంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క పని. కానీ ఒకవైపు రైతాంగాన్ని, ప్రజల్ని మోసం చేస్తూ, ఇంకొక వైపు ఏమో వాళ్ళలో వస్తున్న అంతర్గత సంక్షోభం. ఇంతకాలమేమో కేవలం డబ్బులు సంపాదించుకునే దగ్గర, దందాలు చేసుకునే దగ్గర పోటీలు పడ్డారు. ఇవాళేమో అధికారం కొరకు కొట్లాడుకునే స్థితికి వచ్చారు. వాళ్ళ అధికార కొట్లాటలతోని ప్రజలకు వినోదం కలిగించే పరిస్థితి తీసుకొస్తున్నారు. అధికార పంపిణీ కొరకు, అధికార మార్పిడి కొరకు డ్రామాలు చేస్తూ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ అసలు రూపాన్ని చూపిస్తున్నారు. గతంలో ఎట్లయితే చేసినరో అదే పద్ధతుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ద్రోహమే. పదవులకు వచ్చిన దగ్గర నుంచి పదవుల పంచాయతీ, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ అన్ని బయటపడుతున్నాయి. ఒకవైపేమో రైతాంగం ఆరకంగా దెబ్బతింటుంటే, ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి అంటే ఒక్క అధికారి మీటింగ్లు పెడుతున్నారు. బలవంతంగా సర్పంచ్లు ఇబ్బంది పెట్టి కింది స్థాయి అధికారులని, ఒక రెవెన్యూ అధికారులే, ఒక వ్యవసాయ శాఖ అధికారులే కాకుండా ఇతర అధికారులను పంపుతున్నారు. ఎంతసేపు వరి వేయకండి అని మాట్లాడుతున్నారు తప్ప వరికి ప్రత్యామ్నాయంగా ఏం పంట వేయాలని కూడా చెప్పట్లేదు. ఎక్కడ మొత్తం రాష్ట్రంలో
33 జిల్లాలలో కలెక్టర్లు మీటింగ్లు పెట్టి కింది స్థాయి అధికారులు గ్రామాలకు పంపించి ఆరుతడి పంటలు వేసుకోండి అని మాట్లాడిపోతున్నారు. వీళ్ళ నోర్లు మాత్రమే ఆరతలేవు. మంత్రులు కాంగ్రెస్ పైరవికారుల నోర్లు ఆగుతలేవు, జేబులు నిండడం ఆపుతలేరు. కానీ రైతులకు ఉచిత సలహా పడిచిపోతున్నారు. ఏ పంట పెట్టాలి, ఏ కార్తీలో ఏ పంట పెడితే దిగుబడి వస్తుంది రైతుకు, దాని విత్తనాలు ఏమున్నాయి ఒక్కడు కూడా ఇప్పటివరకు చెప్పలే. ఒక మంత్రి చెప్పలే. ఇంత బాధ్యతారాహిత్యంగా ఇద్దరు ముగ్గురు మంత్రులు వచ్చి సమావేశాలు పెడుతున్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఇప్పటి వరకు అదిగో ఈ నల్లగొండకు వచ్చినాం, ఈడ ఈ ఆరుతడి పంటకి ఇది పెట్టండి, ఈ ప్రాంతంలోకి ఇది వండుతుంది, దీనికి సరిపోయే 1,00,000 క్వింటాలు ఎన్నో విత్తనాలు ఇక్కడ పెట్టినాం, లేదా వరంగల్ పోయినాం, వరంగల్లో ఈ పంటలు బాగా పండుతాయి, దీని విత్తనాలను వేయండి, లేదా కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఎక్కడన్నా ఒక్క జిల్లాలంటే ఒక్క జిల్లాలో ఈ పంట పండుతుంది, ఈ పంట వేయండి, దీనికి విత్తనాలు మేము పంపుతున్నాం, దీనికి సరిపోయే ఎరువులు స్టాక్ పెడుతున్నాం, దీనికి సరిపోయే క్రిమిసంహారక మందులు ఇస్తాం అని చెప్పిన మాట లేడు. అన్నిటికీ మించి ఆ ఆరుతడి పంట పెట్టాలన్నా సరే గింజ మొలకెత్తాలంటే నీళ్లు కావాలి. ఏ గింజ అయినా ఏ గింజ మొలకెత్తాలన్నా నీళ్లు కావాలి. ఆ నీళ్ళు ఏందో ఇస్తామని చెప్పండి. ఎక్కడి నుంచి ఇస్తారు, ఏది ఇస్తారు, ప్రాజెక్టుల కింద ఉన్న వాటికి ఎట్లా ఇస్తారు, లిఫ్ట్ల కింద ఉన్న వాటికి ఎట్లా ఇస్తారు, ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు. రైతు తన కర్మానుసారం తను పెట్టుకుంటాడు ఏ పంట పెట్టాలనో. కనీసం నీళ్ళకి ఇది ఇస్తాం, గీ స్పెల్లో ఇస్తాం, గీ లిఫ్ట్ కింద గిన్ని నీళ్లు ఉన్నాయి, గీ ప్రాజెక్ట్ కింద గిన్ని నీళ్లు ఉన్నాయి, ఇగో ఇన్ని తళ్ళు ఇస్తాం. పలానా మహబూబ్నగర్ జిల్లాలో ఈ లిఫ్ట్ల కింద వారం ఇస్తాం, ఈ వారంలో ఇస్తాం, ఈ వారం బంద్ పెడతాం, వారబందీలు పెడతాం. నల్గొండ జిల్లాలో హై లెవెల్ కింద ఏమిస్తాం, లో లెవెల్ కింద ఏమిస్తారు, నాగార్జున సాగర్ ఎడమకాలు కింద ఏమిస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు, వరంగల్ జిల్లాలో ఏమేయమంటారు, నా కరీంనగర్లో ఏమంటారు, నా నిజామాబాద్లో ఏమేయమంటారు, మెదక్లో ఏమేయమంటారు, రంగారెడ్డిలో ఏమంటే చెప్పండి. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు పెట్టిన ఏ ఒక్క రివ్యూలలో కానీ రైతులు సమావేశాలలో కానీ ఒక్కడు కూడా ఇప్పుడు ఒకరి నోటితో ఈ మాట చెప్పలే ఇప్పటి వరకు. ఈ పంట గిన్ని నీళ్లు, దీనికి ఇన్ని తళ్ళ అవసరం ఉంటుంది, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, దీని విత్తనాలు నేను చెప్పిన వాడు లేడు ఇప్పటి వరకు. ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, వెంటనే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయాలి, సునీల అనడం ద్వారా నీళ్లు తీసుకురావాలి. మొత్తం నిజామాబాద్ జిల్లాతో సహా, ఎస్ఆర్ఎస్పితో సహా మెదకు, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలు, నేను చెప్పిన ఎన్ని కూడా ఉమ్మడి జిల్లాలు, మొత్తం ఉమ్మడి జిల్లాలలో బ్రహ్మాండంగా పంటలు పండించుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంది. రెండో పంటకైనా ఆరుతడి పంటలు వేస్తారా, వరి వేస్తారా, రైతులు నిర్ణయించుకుంటారు. దానికి సరిపోయే పద్ధతుల్లో ప్రభుత్వం ప్రణాళికను ప్రకటించాలి. అదేవిధంగా కృష్ణ పైన నాగార్జున సాగర్లో నీళ్లున్నాయి, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వచ్చు. లో లెవెల్ కెనాల్, వరద కాలువ అని పిలుస్తారు, లో లెవెల్ కెనాల్ కూడా నీళ్లు ఇవ్వచ్చు. ఎందుకంటే దానికి మేమున్న నాడే పంప్ హౌస్ పూర్తి చేసినాం. స్వయంగా జానారెడ్డి గారి సమక్షంలోనే ఆనాటి మా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు నేను ప్రారంభం చేసినాం. లో లెవెల్ కెనాల్ 5 సంవత్సరాలు పంటలు పండించినాం. ఆ ఎస్ఎల్బీసీ అని చెప్తున్న హై లెవెల్ కెనాల్ ఏదైతే ఉందో దాని కింద కూడా ఇప్పటికి రైతులకు నీళ్లు ఇస్తలేరు. దేవరకొండ ప్రాంత రైతాంగం కూడా ధర్నా చేసే స్థితికి వచ్చిండ్రు. అక్కడ కూడా నీళ్ళు ఇవ్వాలి. మహబూబ్నగర్ జిల్లాలకు కూడా ఏ లిఫ్ట్ కింద నీళ్లు ఏ పద్ధతిలో ఇస్తారో, ఎట్లా ఇస్తారో ప్రభుత్వం సరైన ప్రణాళికను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నేను ఏమంటున్నా, మీ వాటాల పంచాయతీ పక్కన పెట్టండి. మొదలు ఉన్న నీళ్ళని తీసేయమని అడుగుతున్నాం. పోయిన సంవత్సరము మన నీళ్ళు మొత్తం వాడలే. ఇప్పుడు ఉన్న నీళ్ళను వాడండి, మొదలు జరుగుతున్న దోపిడిని ఆపండి అని చెప్తున్నాం. అది ఏడవండి మొదలు అని చెప్తున్నాం. ఫస్ట్ ఇవాళ సాగర్లో ఉన్నాయి నీళ్లు, గేట్ తీసి ఇవ్వచ్చు. పైన శ్రీశైలంలో ఉన్నాయి నీళ్లు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఆన్ చేయొచ్చు. జురాల కింద కుడేడమ కాలువలకు నీళ్ళు ఇవ్వచ్చు. మొత్తం పైన అన్ని లిఫ్ట్ల కింద నీళ్ళు ఇవ్వచ్చు. నాగార్జున సార్లో ఎడమ కాలువకే కాదు, లో లెవెల్ కెనాల్కి ఇవ్వచ్చు, హై లెవెల్ కెనాల్కి ఇవ్వచ్చు. ఆ నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఓవైపు గోదావరి మీద కూడా గదే, కన్నెపల్లిని ప్రారంభం చేయండి, తీసుకురావచ్చు రోజు 2 టీఎంసీల నీళ్లు. ఇప్పటికే మీ దుర్మార్గమైన నిర్లక్ష్యం వల్ల పోయినాయి. కేటీఆర్ గారు పోయి చెప్పిన రోజు నుంచి వెళ్ళి ప్రారంభం చేస్తే కూడా ఇప్పటికీ 60 టీఎంసీల పైన నీళ్ళు తీసుకొస్తుంటే మీ పైకి వస్తుండే. ఈసారికి కొండపశ్చిమ దానికి వచ్చు, మా బసవాపూర్కి వచ్చు, మా రావి చెరువుకు కూడా వస్తుండే, మైలవరం బయనవాగు దాటి వెనుక కూడా పోతుండే, ఎస్ఆర్ఎస్పి పై వెనుక కూడా. అది చెయ్యండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓ పని చేద్దాం పరాదు, మనం అందరం పోదాం. ఇక్కడ ఉన్న వాళ్ళం కెమెరాలు తీసుకొని ఉత్తమ్ కూడా రమ్మను, అలా దొరికితే తెలుస్తుంది నీళ్ళు ఉన్నాయా లేవా. బుద్ధి ఉండి మాట్లాడుతుండ్రా లేక మాట్లాడుతుండ్రా? నేను ఇప్పుడు లెక్కతో సహా చూపించిన నీకు. 532 వాళ్ళు ఉంది నాగార్జున సాగరు, 172 టీఎంసీల పైన నీళ్లున్నవి. మేము 510 నాడు కూడా ఇచ్చినాం, 14 నాడు కూడా ఇచ్చినాం, 18 నాడు కూడా ఇచ్చినాం, 26 నాడు కూడా ఇచ్చినాం, పంట పండించినాం. ఇది ఒకవైపు. నీ పోతిరెడ్డి పాడు నుంచి తీసుకుపోతుంది అక్రమం, దాన్ని బంద్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ప్రభుత్వం ఇంతవరకు కూడా కనీసం దాని మీద ఒక మాట మాట్లాడలే. 140 టీఎంసీలు పోయినాయి, వాళ్ళకి హక్కు లేదు. కేవలం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిన తర్వాత మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు తీయాలి. ఉత్తమ్ కుమార్కి ఈ మాట చెప్పండి, ఒకసారి ఇది ఇచ్చి జ్ఞానం తెచ్చుకోమని చెప్పండి. అదే ఇప్పుడు తేపకొక డ్రామా పెట్టి ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ భాగవతాలని బహిరంగంగా పెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. నిజమే, ఈ మధ్యన మీరు చూస్తున్నారు, ఆ వచ్చిన సంక్షోభం దేనికి వచ్చింది? భూహారతి వల్ల వచ్చింది. దాని పేరు 22A 22A మార్చి రాసి మోసం చేస్తున్నారు ప్రజల్ని. కానీ అది భూహారతి కార్యక్రమం. ఏదైతే కేసీఆర్ ఆనాడు రైతు భూమికి రైతు మాత్రమే హక్కుదారుడుగా ఉండాలి, రైతు సంతకం పెడితే, రైతు కళ్ళతో చూస్తే మాత్రమే భూమి హక్కు మారాలి, యజమాన్య హక్కు మారాలి, అప్పటిదాకా మారడానికి వీలు లేదు. ఇప్పటికి దానికి 6 ఉన్నారు ఓనర్లు. ఆఫ్టర్ ఒక విఆర్ఓ అనుకున్నా నీ భూమి నీ పేరు నుంచి ఇంకో పేరు మీద మారుతుంది. ఇక ఆ పైనుంచి ఆర్ఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, సిసిఎల్ఏ కావచ్చు. ఇక్కడ దాకా ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరికి దొబ్బాలనిపించినా నీ భూమిని ఇట్లా రాసుకోవడానికి హక్కులు ఉన్నాయి. అవి తీసేసి రైతును మాత్రమే రాజు చేస్తా, రైతును మాత్రమే యజమాని చేస్తా అని చెప్పి తెచ్చింది ధరణి. ధరణిలో ఆనాటికే మీరు చూసుకోకుండా, మనం చూసుకోకుండా ఉన్న లోపాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి సీజర్ ఉందని ఒక చిన్న సాకుతోని వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం భూహారతి చేయడం కొరకు ధరణిని తీసేసి మళ్ళీ మొత్తం అందరిని మిండేలా చేసారు. భూమికి యజమానులను తీసేసి రైతుకు తెలియకుండా రైతు భూమి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 1 కోటి ఎకరాలు నిషేధంలో పెట్టిండ్రు. అది భూహారతి కార్యక్రమం, భూభారతి అని చెప్పిన భూహారతి కార్యక్రమం. అది 22x2 కాదు, ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గమైన కార్యక్రమం. దాంట్లో ఏమైంది, చివరికి మంత్రులు ఎమ్మెల్యేల భూములను కూడా అందులో పెట్టి కేవలం అధికారం పై స్థాయిలో ఉన్న 3 ముఖ్యమైన ఆయనతో పాటు ఇంకిద్దరు మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. నీ భూమి నిషేధంలో ఉంది, 50 కోట్లది 100 కోట్లది 50కి ఇస్తావా, ఎత్తిస్తామని.
దాని నుంచి మొదలైంది ఈ సంక్షోభం. ఇవాళ ఈ కాంగ్రెస్లో వచ్చిన సంక్షోభానికి కారణం కూడా భూహారతి అక్కడ మొదలైంది. అయ్యి అధికారం మీకు కొంతమందికేనా, మా పరిస్థితి ఏంది అని చెప్పి తిరుగుబాట్లు మొదలైనాయి. ఇవాళ వచ్చిన దానికి కారణం అది. దాంతోనే ముఖ్యమంత్రి వెనక మళ్ళీ వచ్చిండు. ఈడేదో జరుగుతుంది ఉడబికేటట్టుందని ఇంకా మళ్ళీ వచ్చిండు. నిజమే, యూనివర్సిటీలతో చర్చలు పోతే ముఖ్యమంత్రి పోవాలనా? సెక్రటరీలు కూడా అక్కర్లేదు, అండర్ సెక్రటరీ చాలు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడడానికి అండర్ సెక్రటరీ చాలు, సెక్రటరీ కూడా అక్కర్లేదు. ఓ డ్రామా. ఆయనకు చాలా మంచి అండర్స్టాండింగ్ ఏముంది, వెనుకొచ్చిండు అని అంటే తప్పకుండా ఇది బయటపడుతుంది అన్న భయంతో నాతో మాట్లాడుకొని ప్రెస్ పెట్టి చెప్పించుకుంటా. ఆడ కూడా ఏదో నమ్మటట్టు ఉండాలి కాబట్టి వాడు ఆమ్దాన్ని కలుస్తాడు, ఆమ్దాన్ని కలుస్తున్నాడు. ఆమ్దాన్ని దేని కలుస్తాడు? ఆమ్దాని కొడుకు. మాకు అనుమానం ఉంది అందుకే ఇంకా పంపినాం వీళ్ళు అంటున్నారు. ఏమైంది? మంచిది, వాళ్ళ సిబిఐలు గీబీఐలు రాళ్ళు వాళ్ళ చేతులు ఉన్నాయో ఫోటో పెడితే బాగుండుగా. తెలియ తక్కువ మాటలు కాబట్టి ఏం చెప్తాం. కానీ వీళ్ళు ఆయన కలిసినట్టు అది ఈయన కలిసినట్టాడు. ఎవడొచ్చినా మమ్మల్ని గెలవాల్సిందే. అది ఎందుకు, దేనికి ఇండికేషన్ అంటే రేపు బీఆర్ఎస్ గెలవబోతుంది అనే దానికి ఇండికేషన్. వీడు మా చుట్టూ తిరిగినా వాడు మా చుట్టూ తిరిగినా. తప్పకుండా దీనిపైన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూర్చొని తెలంగాణ రైతాంగం తరఫున తెలంగాణ నీళ్ళ హక్కులపైన జరుగుతున్న దాడిపైన, ఈ ప్రభుత్వం యొక్క ద్రోహం పైన తగు కార్యాచరణ ఉంటుంది. రైతాంగాన్ని కలుపుకొని ఎట్లా ప్రభుత్వం మెడలు వంచాలనో దానికి కావాల్సిన కార్యాచరణ కూడా ఉంటుంది. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంది మోసపు మాట అనేది ఇవాళ తేలిపోయింది, ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. మేము మొదటి రోజు నుంచి చెప్పినాం ఎన్డీఎస్సీ అనే దానికి సంబంధమే లేదు ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి, మనం ప్రారంభం చేసుకోవచ్చు అనే మాట. ఇప్పుడు నాగార్జునసాగర్కు రెగ్యులర్గా ఎన్డీఎస్సీ అనుమతిస్తుందా? ఎస్ఆర్ఎస్పి ఎన్డీఎస్సీ ప్రతిసారి అనుమతిస్తుందా? ఎల్లంపల్లికి ప్రతిసారి ఎన్డీఎస్సీ అనుమతిస్తుందా? మూసీకి ప్రతిసారి ఎన్డీఎస్సీ అనుమతిస్తుందా? కడెంకు ప్రతిసారి ఎన్డీఎస్సీ అనుమతిస్తుందా? లేనప్పుడు దీనికి ఎందుకు ఉంటుంది? ఓకే, మేడిగడ్డ ఉంది, మేడిగడ్డతో పని లేదు. మేము అడుగుతుంది సుందిల్ అన్నారం, అక్కడ ఏ కంప్లైంట్ రాలేదు, ఏ ఇష్యూ లేదు, దాంతో నీళ్ళు తేవచ్చు. కన్నెపల్లి స్టార్ట్ చేసుకొని సుందిల్ అన్నారంతో నీళ్ళు తేవచ్చు, దాని మీద కంప్లైంట్ లేదు. లేనప్పుడు ఎన్డీఎస్సీ ఎవరు? మీ ఊళ్ళో కూడా చెరువు ఉంది, ప్రతిసారి ఎన్డీఎస్సీ వచ్చి అనుమతిస్తుంది అది తుమ్ము తీయటానికి? 40,000 చెరువులు ఉన్నాయి తెలంగాణలో. చిల్లర వేషాలు, దొంగ మాటలు, మోసపు మాటలు, అన్నిటి మించి ద్రోహం. ఇది జాతికి చేస్తున్న ద్రోహం ఇది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి టైంలో, అల్లినో టైంలో వాస్తవానికి ఇప్పుడు రైతుకు నిజంగా కూడా పంట పండించుకునే అవకాశం ఇస్తే ఇంత ధరలు వచ్చే అవకాశం ఉంది. ఈసారి మంచిగా ఓపెన్ మార్కెట్లో కూడా డిమాండ్ ఉండే అవకాశం ఉంది రైతాంగానికి. నేను చెప్తే ఇప్పుడు ఇది భూహారతితో వచ్చిన సంక్షోభం, అధికారం కొరకు జరుగుతున్న పెనుగులాట. ఇంతకాలమేమో డబ్బులు సంపాదించుకునే దగ్గర, దందాల దగ్గరనే పోటీ ఉండే. గతంలో చూసినాం
మంత్రులు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వెళ్ళి మమ్మల్ని భయపెట్టించి తుపాకీ పెట్టి భయపెట్టించి మా పైసలు వాళ్ళేసుకపోతున్నారు అని మాట్లాడినవి చూసినాం. ఆ తర్వాత ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఆరోపణలు చేసేవి చూసినాం. మా ఫైల్ వాళ్ళు ఎత్తుకపోయినరు అని చెప్పి. ఇప్పుడు భూహారతితోని మొత్తం ఒకరి భూములు ఒకరు గుంజుకునే దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళ దాంట్లో వాళ్ళు. ఇంతకాలం ప్రజలు నెత్తిన చేయబెట్టిండ్రు, ఇప్పుడు వాళ్ళ నెత్తిన చేయబెట్టుకుంటున్నారు. అసలు ఊకే వీళ్ళని అడిగేది ఏంది, మనం అధికారం కొరకే పెడదాం పట్టు అని చెప్పి మొదలైంది ఇప్పుడు దాంట్లో పంచాయతీ. అది ఏ ఒక్క మంత్రిదో ఒక ఎమ్మెల్యేదో కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ నైజము ప్రజల్ని దోసుకోవడానికి పోటీపడే దాంట్లో భాగంగానే జరుగుతుంది ఈ సంక్షోభం అంతా. 100% బయట ప్రజలందరూ అనుకుంటుంది, మీ అందరూ అనుకుంటుంది కూడా బయట పెట్టింది. మీ అందరూ కూర్చున్నప్పుడు మాట్లాడుకోవట్లేరు, మీరు మీ కెమెరామెన్లతో సహా ఎవడోడు ఎంత దోసుకుంటుండు, ఎంత పర్సెంటేజ్లు, ఏ మంత్రి గాడు ఎక్కడ పోయి గుంజుకుండు, ఎవరి భూమి ఎంత గుంజుకుండు మీరు కూడా మాట్లాడుకుంటారు కదా. అదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా బయట పెడుతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ నాయకులు, ఇతర నాయకులు బయట పెడుతున్నారు. ఇప్పుడు చిన్నారెడ్డికి అంత సీనియర్ నాయకుడు ఓపెన్గా చెప్పిండు ఎన్నికోట్లు ఇచ్చుకొని కొచ్చుకుండు అని. వాస్తవానికి ఇక అమ్మాయి ఇంటర్నల్ విషయాలు బయట పెట్టింది. మొన్న మా వెంకరెడ్డి బయట పెట్టిండు, ప్రభుత్వం అనుకున్న విషయం ఏంది, ప్రాజెక్టులు నిండినా నీళ్ళు యొద్దు రైతులకని మా వెంకరెడ్డి బయట పెట్టిండు. ఓసారి అనంతరెడ్డి బయట పెట్టిండు, ఓసారి వై శ్రీనివాసరెడ్డి అండ్ వైఎస్ఆర్ అంటే ఆయన మహబూబ్నగర్ ఎమ్మెల్యే బయట పెట్టిండు. ఓసారి అక్కడ ఒక ఆయన ఎలాంటి ఎమ్మెల్యే మదనంటే ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, చేతగాని ప్రభుత్వం కాబట్టి ప్రపంచ బ్యాంకు ఒక 100 కోట్ల రుణం ఇయ్యని ఆయన రాసిండు. చాలా వస్తున్నాయి. ఓదికు మందుల సామ్యాలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంచాయతీ చూస్తున్నాం, అలాన్న పంచాయతీ చూస్తున్నాం. ఏంది ఇదంతా? అధికారం కొరకు డబ్బులు పంచుకోవడానికి ప్రజల్ని దోసి దొంగలు కొట్లాడుకున్నట్టు, ఎంగిలి విస్తర కాడ కుక్కలు కొట్లాడుకున్నట్టు ఒక్క మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ కొట్లాట విస్తరాకుల కాడ కుక్కలు కొట్లాడుకున్నట్టుగా ఉంది. కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఇదే జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది మరొకసారి నిరూపితమవుతుంది. ఇంకా మేము ట్రంప్ కలిసో, మేము నెతన్యాహు కలిసో, లేదు ఇంకొక ఆయన పేరేంది రష్యాతో యుద్ధం చేసేట ఆయన అవతలైనా జెల్స్కి ఆయన కలిసో మేము చేస్తున్నాంలే. ఇంకా నయం ఏంటో ఒకటి పుట్టిస్తానికి చేతగాక మాట్లాడే మాటలు ఇవన్నీ. కానీ ఒకటి మాత్రం వాస్తవం,